ఆయుష్య హోమం, పంచభూత శాంతి హోమం నిర్విఘ్నంగా జరిగాయి. ఇక నామకరణం జరగాలి. గురుగారు, ఎన్నో పూజలు వ్రతాలు చేస్తే మా కుటుంబంలో లేక పుట్టిన మగబిడ్డ. వీడు నా ఆస్తిని కూడబెట్టేవాడు కాకపోయినా పర్వాలేదు, ధర్మాన్ని నిలబెట్టేవాడిగా ఉండాలని దీవించండి. అద్భుతం, మహాద్భుతం. అందరి అరచేతుల్లో గీతలే ఉంటాయి. వీడి అరచేతిలో కొందరి తలరాతలే ఉన్నాయి. ఆయుధం పట్టి మృత్యువుతో పోరాడేవాడు చాలా మంది ఉంటారు, కానీ మృత్యువే వీడి ఆయుధం. మృత్యుంజయుణ్ణి కన్నావు. పూజారి గారు, ఏం జరిగింది? ఏం చెప్పమంటారు రాజుగారు? ఆ మునిస్వామి తమ్ముడు వీరాస్వామి గుడి దగ్గరకు వచ్చి మేం పూజ చేస్తున్న ఆవుని కబేళాకి తీసుకెళ్లిపోయాడయా. ఏ జాతైనా సరే పాలు తాగే వయసులో బిడ్డ తల్లి దగ్గరే ఉండాలి. ఏం బతుకులరా మీవి? ఎన్నిసార్లు చెప్పాను వ్యాపారం ఆపాలి, మీ దౌర్జన్యం అలాగాలి అని. వినరా? ఎందుకు వినాలి? ఆవంటే మతమో నమ్మకమో కాదురా, 4 పాదాల నడిచే ధర్మం. ఇక్కడ ఒక్క ఆవు మీద చెయ్యి పడ్డా నేను ఊరుకోను. అనుభవాలిచ్చేది అమ్మరా, ఆవు కూడా అమ్మేరా. తన బిడ్డలను వదిలేసి అందరి బిడ్డల కోసం బతికి అమ్మరా. అమ్మని చంపేస్తారా? నీకు నాకు నేచర్ అవసరం, కానీ నేచర్కి కూడా గోవు అవసరం. పశువులన్నింటినీ వదిలేయండి. రాజుగారు, ధర్మం మీకు రుణపడి ఉంటుంది. తీసుకెళ్ళండి. పాసం మనుషుల కంటే పశువులకే ఎక్కువ ఉంటుంది. ఉండనివ్వండి, ఒక 4 రోజులు ఉంచుకుని తర్వాత పంపిస్తాం. రాయ్, వీడిని తీసుకెళ్లి చెట్టు కట్టేయండి. వీడా గోవు కాళ్ల మీద పడి క్షమించమని అడగాలి. అప్పటి వరకు వీడిక్కడే ఉంటాడని వీళ్ళన్న మునుస్వామికి కబురు చేయండి. పర్మిషన్ ఇస్తే 100 ఎకరాలు తవ్వేసుకుంటారు. అడిగితే ఆఫీసర్లను కొనేస్తారు. నేనలా అమ్ముడు పోయే రకం కాదు. రే ఆఫీసర్, క్వారీలో ఉన్నావు. మొక్కల కింద నరికి ఎక్కడ పాతేసినా ఎవరికి తెలీదురా. మా అన్నయ్య చెప్తున్నాడుగా, మూసుకొని విను, లేకపోతే చంపే. ఎందుకురా అంత కోపం? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబావు. చిన్నపిల్లలు సిన్సియర్ ఆఫీసర్లు కోపడితే మాట వినరురా. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఏమండి, పురాణాలు చదువుతారు కదా, వామనుడు ఐడియా ఉన్నాడా? 3 అడుగులు పర్మిషన్ తీసుకుని
భూమి ఆకాశం మొత్తం కబ్జా చేస్తే దేవుడు అన్నాడు. అరే నేను 10 ఎకరాల పర్మిషన్ తీసుకుని 100 ఎకరాలు తవ్వుకుంటుంటే నన్ను క్రిమినల్ అంటున్నారు. లాజిక్ మిస్ అవలా? సార్ మీరు పోతే మీ ప్లేస్ లో ఇంకో ఎంప్లాయీని ఊహించుకోవచ్చు. అదే మీ మిస్సెస్ కి ఇంకో మగాన్ని ఊహించుకోగలరా? వద్దు సార్. అయ్యా 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 ఏమైందిరా? రాజుగారు తమ్ముని గడేసినయ్యా. ఎంత అయిపోయినా ఇంటలేదయ్యా. అన్నా ఆ రాజుగాడిని తెచ్చి నీ కళ్ళ ముందే కాల్చి బూడిద చేసేస్తా. డేయ్, తప్పురా. వాడికి ఊరు కావాలి, మనకి ఊరు కావాలి. కానీ ఊరికి వాడు కావాలి. సారీయే కదా, చెప్పేస్తే పోలా. అమ్మమ్మా, నా గాజులు ఎలా ఉన్నాయి? నువ్వు వేసుకుంటే ఈ గాజులకే అందం వచ్చిందే. అమ్మా, చూడు నా గాజులు. బాగున్నా వదినా, బాబుని చూసావా? నిద్దట్లోనే నవ్వుతున్నాడు. ఊహ తెలియని వయసులో పిల్లలతో దేవుళ్ళు ఆడుకుంటారంట. నా కొడుకుతో ఏ దేవుడు ఆడుకుంటున్నాడో. ఎవరే నీకు ఇష్టమైన శివుడే అయి ఉంటాడు. నమస్తే రాజు గారు. నమస్తే. మీరు నన్ను సారీ చెప్పమన్నారంట. మా వాడికి బుద్ధి చెప్పినందుకు మీకు థ్యాంక్స్ కూడా చెప్పి వాడిని తీసుకెళ్దామని వచ్చాను. రండి, భోంచేస్తూ మాట్లాడుకున్నా. అన్నయ్య ఈడికి మర్యాద ఏంటి? తప్పురా. భోజనాల వేళ ఇంటికొచ్చిన వాడు శత్రువైనా సరే అతిథితో సమానం. మునుస్వామి, రా భోంచేద్దాం. ఏంట్రా నువ్వు? చెప్పాను కదరా రాజుగారు మంచితనం గురించి. థ్యాంక్ యూ రాజుగారు. సారీ, ఇంకొక్కసారి. తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెల్లా ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. విశ్వదాభిరామ వినురవేమ. ఊర్లో లిక్కర్ ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నా. అర్థం వచ్చారు. కూలి జనం పాకలేసుకున్న పూరంబోగు స్థలాలు గవర్నమెంట్ దగ్గర కొనేద్దాం అనుకున్నా. పట్టాలు ఇప్పించేసారు. ఏదో భూములు తవ్వుకుని మా బతుకులు మేము బతుకుతుంటే ఇల్లీగల్ మైనింగ్ కంప్లైంట్ ఇచ్చావు. ఎప్పట్రా నువ్వు? తరాల తరబడి పెత్తనం చేయడానికి ఈ ఊరేమన్నా నీ రక్తపు సొత్తా? ఏడి వాడేడి నీ వారసుడు? నేనేం చేయనమ్మా, బాబుని అసలేం చేయను. ఎవరి రాజకుమారుడు? మహాజాతకుడు అంటగా. వీడి చేతిరాతలో మా తలరాతలు మార్చేస్తే అంటగా. చెరిపేస్తే పోలా? బాబు తీసుకుని అందరూ పారిపోండి. స్వస్తిర ఇంద్ర వృద్ధశ్రవః స్వస్తిర పూషా విశ్వవేదాః స్వస్తిర దాక్షయో అరిష్టనేమిః స్వస్తిరో వసతకర్దధాతు స్వస్తిర ఇంద్ర వృద్ధశ్రవః స్వస్తిర పూషా విశ్వవేదాః
నా బిడ్డ బ్రతకాలి. నువ్వున్నావని నిరూపించుకో. ఆ పశువుని దూడని కలిపి నడికేయండి రా. ఒక్క ఏడ్కేరు దాకా నరికేయండి. అన్నా ఇక్కడ ఉన్నా. అన్నా పదిహేడు శవం దొరికిందన్నా. ఏరా పులిరాజు, అమ్మవారికి బలవడానికి ఇక్కడ దాకా వచ్చి తెచ్చావా? అన్నా, శత్రుశేషం 0. జీవాలు సాక్ష్యం చెప్పలేకపోయినా సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. ఈ సంఘటన చూసిన ఏ కన్ను ప్రాణాలతో ఉండకూడదు. మన వాళ్ళ శవాళ్ళ మంటల్లో పడేంట్రా. ఈ భూమి మీద తప్పు చేసిన ప్రతి ఒక్కరూ 4 దిక్కుల వైపు చూసి నన్నెవరూ చూడలేదనుకుంటారు. కానీ పైనుంచి 5వ దిక్కొకటి ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటుంది. అదే కర్మసాక్షి. దాని నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. ఈ రోజు జరిగిన ఈ దారుణం ఈ పసివాడికి ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఈ బిడ్డ బతికే ఉన్నాడన్న నిజం ఆ కిరాతకులు తెలుసుకోలేకపోవచ్చు. ఈ నరమేధానికి సాక్షిగా ఈ భూమి మీద ఒక్క ప్రాణం కూడా మిగలకపోవచ్చు. కానీ ప్రతి క్షణానికి ప్రత్యక్ష సాక్షులైన పంచభూతాలు చూస్తూ ఊరుకోవు. ఈ పసివాడి చేతే వాళ్ళకి ప్రాయశ్చిత్తాన్ని జరిపిస్తాయి. తప్పుకి శిక్ష తప్పదు. ఇది సృష్టి ధర్మం. ఇదిగోనయ్యా నీ బిడ్డ. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు. ఇంతటితో నా పాత్ర ముగిసింది. మీ పూజ పరిసమాప్తయింది. మనస్ఫూర్తిగా మీ మనసులోని కోరిక కోరుకోండి. ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకెప్పుడు ఉంటుంది. చూసారా, ఆ శివయ్య మీ మనసులోని కోరికని ఎలా తీర్చాడు. వీడికి మీరు తల్లిదండ్రులు అవ్వాలనేది విశ్వేశ్వరుని ఆజ్ఞ.
అందుకే ఇదే సమయానికి ఈ బిడ్డనెవరో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ రోజు నుంచి ఈ బిడ్డ పేరు విశ్వాజ్ఞ. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా ఫ్యామిలీ, నా స్టాఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా మీ అబ్బాయి విశ్వాని ఎప్పుడైనా చేస్తున్నారు సార్? No, no. వాడికి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నాది ఎకనామికల్ లైఫ్, వాడిది అడ్వెంచరస్ లైఫ్. ఇప్పుడు మీ సన్ ఎక్కడున్నారు సార్? ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. I will take a picture. Smile, smile, look here. Life is like a game. We should keep playing till we win. Very good performance, darling. You did it so naturally. And guys, you did it amazing. With all your performances, Dubai shoot came up really well. Cheers, guys. సో వాట్స్ అవర్ మూవ్ బడి? ఏముంది, కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ కొట్టడమే. అంత స్టఫ్ మన దాంట్లో ఉందంటావా? రేయ్, మనం చేసేది రియాలిటీ వీడియో గేమ్. పిల్లలకి వీడియో గేమ్స్ ఎందుకు నచ్చుతాయి తెలుసా? బికాస్ దర్ ఎక్సైటింగ్ అండ్ ఛాలెంజింగ్. రిస్క్ ఎంతైనా ఖర్చు ఎంతైనా. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ప్లేట్స్ అన్ని నేనే షూట్ చేస్తా. హలో Diana, సార్. is ma'am there? ఎస్ సార్, ఎస్ మ్యామ్. కాల్ ఫర్ యూ. హలో. విశ్వాన్ని నిద్రలేపి అర్జెంట్ గా ఆఫీస్కి రమ్మని చెప్పు. వాడు నైట్ చాలా లేట్ గా వచ్చాడండి. కాసేపు పడుకోనిద్దరు. మనం ఇండియాలో పెట్టబోయే ప్రాజెక్ట్ అగ్రిమెంట్ ఉంది. వాడే సెంటిమెంట్ గా సైన్ చేయాలి కదా. ఓ అవును కదా. How are you, Suprakash ji? Oh, fine. How are you? Have a seat. మిశ్రా, Yes. మనం ఫైనల్ చేసిన దానికంటే 500 crores ఎక్సెస్ కోట్ ఉంది. శివప్రకాష్ జీ, ఈ భూమి మీద ఎంత తిన్నా డైజెస్ట్ అయ్యేది డబ్బు ఒక్కటే. దీనివల్ల గవర్నమెంట్ కి షేర్ హోల్డర్స్ కి కలిపి ఓవరాల్ 500 crores లాస్ అవుతుంది. అయినా న్యాయంగానే మీరు ఇదంతా సంపాదించారా? హలో, ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకు? నీతి నిజాయితీతో నిర్మించుకున్న ఎంపైర్ రాయిది. నీలాంటి రోగ్ కోసం నా రెప్యుటేషన్ పణంగా పెట్టలేను. ఐఎమ్ క్యాన్సలింగ్ దిస్ అగ్రిమెంట్ విత్ యూ. నువ్వు క్రూని నమ్ముకుని బిజినెస్ చేస్తున్నావు, కానీ నేను క్రైమ్ ని నమ్ముకుని ఇక్కడి దాకా వచ్చా. నన్ను డిస్టర్బ్ చేయదు. నేను గేమ్ ఆడడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు. ఒక వీడియో గేమ్ అంటేనే డూ ఆర్ డై అనుకుంటా. అలాంటిది మా ఫాదర్ జోలికి వస్తే సైలెంట్ గా ఉంటానని ఎలా అనుకున్నావురా? చంపేస్తా. రేయ్, నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? రేయ్, తండ్రి జోలికి వస్తే ఏ కొడుకైనా హీరోనే. రేయ్, లైఫ్ లో నువ్వు ఇండియా వచ్చే ఛాన్స్ మిస్ అయ్యావురా. ఇండియా వస్తే యుఎస్ కి నీ డెడ్ బాడీ రిటర్న్ అవుతాయి. శివప్రకాష్, మంచి కొడుకుని కన్నా కాపాడుకో. ఏంటన్నా ఎందుకు వాడుతూ? మీరండి అన్న, మీరండి. అరే బాబుని కొంచెం జాగ్రత్త చూసుకోరా. నువ్వు కూడా అలా బాబుని జాగ్రత్త చూసుకో. అసలే వాడు కాంపిటీషన్ ఓడిపోయిన చిరాకులో ఉన్నాడు. రా. ఏముందిరా వాడి వీడియో గేమ్ లో? ఒక ఓల్డ్ ఏజ్ హోమ్, ఒక ఓల్డ్ లేడీ, ముగ్గురు పర్సన్స్ కి పుల్లలతో నూడిల్స్ పెట్టడం తప్ప. అంటే వాళ్ళ గేమ్ లో వాళ్ళ కల్చర్ చూపించారంట. మన గేమ్ లో అదే మిస్ అయిందంట. అలాగని మెయిల్ చేశారు. మిస్ అవడానికి మన కల్చర్ ఏముందిరా? రాళ్ల చుట్టూ చెట్ల చుట్టూ రౌండ్ వేయడం తప్ప. రేయ్, రేయ్, రేయ్. బడ్డీ, ఇదేరా సంస్కృతి అంటే. ఏంటి, దూడని రోడ్డు మీద వదిలేయడమా? కాపాడ్డాంరా. ఇది ఆ టెంపుల్ ప్రాపర్టీ అనుకుంటా బడ్డీ. Ladies, our cat is missing. Since half an hour I've been searching for. Where has it gone?
దూడ దొరికేసింది. శంకర్ దూడని తీసుకెళ్ళి వెళ్ళు. దోరనికి దొరికిందా అండి? తెలుగా బాబు చూసుకో కొంచెం. అలాగేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా రోడ్డు పైకి వదిలేశారండి. మేము వచ్చి సమయానికి దూడని కాపాడాం, లేకపోతే ఏమైపోయేది? ఎవరు ఎవరిని కాపాడారో ఆ దేవుడికే తెలియాలి. సరే ఉంటామండి. బాబు ఒక్క నిమిషం. ఎలాగో ఈ రోజు మంచి రోజు, దూడని కాపాడి ఇక్కడ దాకా వచ్చారు. లోపలికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోండి. సార్ 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 ఆగండి సార్. టెంపుల్లో ఈ టెంపుల్ అనేంటి? ప్రవచనాలు బాబు, ప్రవచనాలు. చాగంటి వారా గరికపాటి వారా? అమ్మాయి బాబు, అమ్మాయి. వాట్? ప్రవచనాలు చెప్పేది అమ్మాయా? ఆ. ఇంట్రెస్టింగ్. ఆ, ఆగండి సార్, ఇంతకీ అమ్మాయి పేరు చెప్పండి సార్. సౌందర్య లహరి. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ప్రకృతి, సంస్కృతి. సృష్టి, స్థితి, లయ వీటి సమన్వయమే ప్రకృతి. సంస్కృతి అంటే కేవలం రాళ్ల చుట్టూ చెట్ల చుట్టూ తిరగడమే అనుకుంటారు చాలా మంది. అది ధర్మం వైపు నడవడం. జనరల్ గా టెక్నాలజీలు, ట్రెండ్లు అంటూ మనం ట్రెడిషన్ ని మర్చిపోతూ ఉంటాం. ఎవరైతే ట్రెండ్ ని, ట్రెడిషన్ ని ఫాలో అవుతారో సక్సెస్ వారినే ఫాలో అవుతుంది. శుభం పోయా. అదిరింది కదా. హలో బడ్డీ, ఏంటి అలా ఉండిపోయావు? కరెక్ట్ అయిపోయాను పడి. అమ్మాయికా కాన్సెప్ట్ కా? రెండిటికి. అక్క వీళ్ళను చాలా సేపటి నుంచి తొంగి చూస్తున్నారు. లేదు చాలా సేపటి నుంచి కాదు, జస్ట్ ఇప్పుడే. మీకెవరు కావాలి? మీరే. నేనా? అవునా బాబు, చిన్న బాబు. యాక్చువల్లీ ఐమ్ వీడియో గేమ్ డిజైనర్. మన ట్రెడిషన్స్ ఫాలో అవుతూ మేము ఒక వీడియో గేమ్ ప్లాన్ చేస్తున్నాం. అంటే మీకు పురాణాల మీద, శృతిహాసన్, ఇతిహాసం మీద గ్రిప్ ఉంది కదా బాగా? ఇతిహాసం కాదు, ఇతిహాసాలు. యా ఇతిహాసాలు. మీకు మంచి గ్రిప్ ఉంది కదా, మీరు కూడా మా టీంలో పాట అయితే బాగుంటుందని. నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. హే, ఫ్రీగా చేయక్కర్లేదు, ఐ పే మనీ. డాలర్స్ అయినా ఓకే, రూపీస్ అయినా ఓకే, అండ్ బ్యాంకాక్ బాత్స్ అయినా ఓకే అండి. ఓ, రిచ్ కిడ్డా? వెరీ రిచ్ కిడ్. అసలు ఎవరు అనుకున్నారు? ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ శివప్రకాష్ సుసర్ల గారి ఏకైక సన్. ఓ, ఇంకా ఫాదర్ ఐడి కార్డ్ మీదేనా? ఫాదర్ ఐడి ఏంటండి? హీ హెస్ ఆల్ ద బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, హీ హెస్ అ సిటిజన్షిప్ కార్డ్, అండ్ హీ వోటెడ్ ఫర్ ట్రంప్ ఆల్సో. కల్చర్ ని కమర్షియల్ గా వాడుకోవడానికి నేను బిజినెస్ పర్సన్ ని కాదు. ప్లీజ్ గో. అయ్యో హర్ట్ అయినట్టు. ఐఎమ్ సారీ సౌందర్య లహరి, నా ఇంటెన్షన్ అది కాదు. నా పేరు మీకెలా తెలుసు? అరే, మొన్న గుళ్ళో ప్రవచనాలు చెప్తుంటే మేము చూసాము, మీరు వెళ్ళిపోతుంటే ఫాలో అయ్యాం కూడా. అవును, అంతేకాదు మీ కార్ ఫోటో కూడా తీసాం తెలుసా, అడ్రస్ కోసం. గో. Hey, what's happening? అది Are they కాదు. pestering you? ఇట్స్ ఎ ఫ్రెండ్స్ రియూనియన్ 1996 బ్యాచ్. You know them? నాట్ ఎట్ ఆల్. Security! Security! షీఈస్ బాదరింగ్ us actually. She's bothering us. థ్యాంక్స్ అ లాట్. You're welcome. ఆల్ రైట్ కిడ్స్, బై. ఇప్పుడు ఎలా బడి? షట్. ఆ అమ్మాయిని ఒప్పించాలంటే ఎవరిని పట్టుకోవాలో చూడు. నన్ను నమ్మవే. టిష్యూ డస్ట్బిన్ లో వేయలేదని ఉద్యోగం నుంచి తీసేసాడా? నువ్వు ఇంకేదో చేసే ఉండుంటావు, నేను నమ్మను. ఒక టిష్యూ నా లైఫ్ ఇష్యూ వద్దని నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్ ఆ రోజు ఏం జరిగింది? ఏం చెప్పకు. నేను నమ్ముకుని కొత్త కారు కూడా కొనుక్కున్నాను. చూడు, కార్ తో తీసుకున్న సెల్ఫీకి ఎన్ని లైకులు వచ్చాయో. ఇప్పుడు ఈఎంఐ కట్టలేదని కార్ తీసుకువెళ్ళిపోతే నేను సెల్ఫీలు ఎవరితో దిగాలి? నీ ఏడు పొక్కతోనా? అసలు నిన్ను కాకుండా బొబ్బా గండి పెళ్లి చేసుకుంటే బాగుండేది. 6 years లో యూఎస్ సిటిజన్ అయిపోయాడు తెలుసా? యూర్ యాక్టింగ్. ఆ, ఆ బొబ్బ కూడా పెళ్లి చేసుకుని ఉండాల్సింది. నా వల్ల కాదు, చచ్చిపోతా. జాబ్ పోతే ప్రాణాలు తీసుకుంటారా? వద్దు సార్. మీకెలా తెలుసు నా జాబ్ పోయిందని? ప్రశ్నలు ఎందుకు సార్, ఆన్సర్స్ కదా మీకు కావాల్సింది. మా బతుకులే క్వశ్చన్ మార్క్ లో తయారైంది. సార్, మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక్కటే సొల్యూషన్ సార్. ఏంటిది? అదిగో ఎవరైనా? విశ్వ ది గ్రేట్ బిలియనర్ శివప్రకాష్ గారు. శివప్రకాష్ గారు అబ్బాయా? సార్ సార్ ఒక్క సెల్ఫీ ప్లీజ్, ఒక్క సెల్ఫీ. కొంచెం డిస్టెన్స్. సార్, నేను తెలుగునే సార్. 10 ఏళ్ళుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నాను సార్. ఏ రీజన్ లేకుండా ఇదిగో ఈ పింక్ స్లిప్ ఇచ్చేసాడు సార్, ఇడియట్. మా ఆవిడ కూడా జాబ్ ఇస్తానని చెప్పి నా జాబ్ కూడా తీసేశాడు సార్, సాడిస్ట్. ప్లీజ్ హెల్ప్ మీ సార్.
ఏ కంపెనీ అన్నారు? టెక్సస్ టెక్నాలజీస్ అండి. కాల్ హిమ్ ఇమిడియట్లీ. Hi Vishwa, how are you? గుడ్ మ్యాన్. డూ యు నో మిస్టర్ ముత్యం? Mutyam? Oh yeah, I fired him today. Why? ఓ డిడ్ యూ? హీస్ మై ఫ్రెండ్ మ్యాన్. Oh, sorry man. He never told me. Where is he? 1 second, Mike. సార్ టిష్యూ సారీ ఫర్ ద ఇష్యూ. Hi Mutyam. You never told me that Vishwa is your friend. You are promoted as development director. థ్యాంక్ యూ సార్ మై వైఫ్ H4 ఏజ్ 34 జాబ్ వన్ మోర్ ప్లీజ్. You're the new creative director. థ్యాంక్ యూ సార్. Okay, bye Mutyam. 1 minute, sir. ఆసమ్. థ్యాంక్ యూ మైక్. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద వీకెండ్. Yeah, see you. విశ్వా సార్ మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను సార్? సూర్యుడి మీదకి టార్చ్ లైట్ ఏమేస్తారులే గాని మా సార్కి తెలుగు సంస్కృతన్నా పురాణాలన్నా చాలా ఇష్టం. అవి నేర్పించే వాళ్ళెవరైనా ఉంటే డీటెయిల్స్ చెప్తారా ప్లీజ్? ఏంటి తెలుగు సంస్కృతం పురాణాలు ప్రవచనాలు? సార్ దేవుడు ఉన్నాడు సార్, మీ రుణం తీర్చుకునే ఛాన్స్ ఇచ్చేశాడు. మీ ఆవిడ చెప్తారా? దీనికి బూతులు తప్ప నీతులు రావు సార్. మరి మై మరదల్ సౌండ్. అమ్మాయా? అంటే మా సార్ కొంచెం అమ్మాయిలంటే షై. మరి ఒప్పుకుంటాడు? పర్లేదు కానీ. ఓకే. సార్ నా మరదల్ సౌందర్య. బావా ఇతను నీకు హెల్ప్ చేసింది. నో వే. ఈ అమ్మాయి మీ మరదలా? నో యూజ్. నో యూజ్. సార్ మా మరదలు మీకు ముందే తెలుసా? తెలుసు సార్. టెంపుల్ చూసి ఇంప్రెస్ అయ్యాను. ప్రవచనం చెప్పని అడిగాను. తిట్టి పంపించేసింది. తిట్టి పంపించావా? తిట్టాను. డబ్బులు ఇస్తానంటే తప్పు కదా? ఉవ్వా, డబ్బులు అడిగితే తప్పు గాని ఇస్తే తప్పేంటండి? సరే అవన్నీ మర్చిపోయి వాళ్ళకి కావాల్సిన ప్రవచనాలు చెప్పాయమ్మా. సారీ బావా, మీరేమైనా చెప్పండి, నేను చెప్పను. నువ్వు ఇట్రా. ప్లీజ్ ఒప్పేసుకోవే. జాబ్ వచ్చిందని ఫేస్బుక్ లో కూడా అప్డేట్ చేసేసాను. ఇప్పుడు అప్సెట్ చేకే. జాబ్ పోతే నా పర్వేం కావాలి? జాబ్ ఎందుకు పోతుంది? ఒక్క కాలుతో వేయించాడు, ఇంకో కాలుతో తీయించలేడా? ఈ జాబ్ పోతే ఇంకోటి. నీకేంటి బావా? ఆఫ్టర్ ఆల్ H1 గాడినమ్మా. జాబ్ కోసం కాల్ చేస్తే ఇక్కడ హెచ్ అనగానే అక్కడ తూచని కాల్ కట్ చేస్తున్నారమ్మా. సార్ ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే వదిలేదు సార్, చాలా పనులే మాకు. సార్ జస్ట్ 2 minutes సార్. బంగారు తల్లి. ఇలాంటి పరిస్థితుల్లో నా ఉద్యోగం పోతే ఊరెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదమ్మా. ప్లీజ్ నీకు దండం పెడతాను, ఒప్పేసుకోవే. ఓకే. అవును చెప్తారా? రమ్మంటారా? చెప్పండి. ఎక్కడ రావాలి? హలో మీరు రానక్కర్లేదు, నేను రావట్లేదు. వాల్మీకి గారిని ఒక పర్సన్ ని పంపిస్తాను. తను మీకు కాన్సెప్ట్ చెప్తారు. ఓకే. హలో హాయ్, నేనే వాల్మీకి. మా సౌందర్య మీ గురించి మొత్తం చెప్పింది. మీ వీడియో గేమ్ గురించే బాగా ఆలోచించి నేను కాన్సెప్ట్ రెడీ చేశాను. ఈ స్టోరీ లైన్ లో మీ గేమ్ కావాల్సిన యాక్షన్ తో పాటు జనాలకు కావాల్సిన ఎమోషన్ కూడా ఉంది. స్వస్తిక సు అస్తి ఇతి స్వస్తి అంటే శుభం కలిగించేదని అర్థం. ఈ 4 రేఖలు నీటిని, మట్టిని, గాలిని, నిప్పుని సూచించే శాఖలు. వీటి మధ్యలో ఉండే ఖాళీ ఆకాశానికి గుర్తు. దట్స్ వై ఐ డిడ్ నేమ్ దిస్ గేమ్ యాజ్ స్వస్తిక్. వావ్. స్టోరీ ఏంటంటే హీరో పొత్తిళ్లలో ఉన్నప్పుడే అతని ఫ్యామిలీ మొత్తాన్ని విలన్స్ చంపేస్తారు. హీరో వేరే చోట పెరుగుతూ ఉంటాడు. పెద్దయ్యాక హీరో విలన్స్ అందరినీ చంపేస్తాడు. సేమ్ ఓల్డ్ రివెంజ్ స్టోరీయా? ప్రతీకారం కాదు, ప్రతిచర్య. హీరో బతుకున్నాడన్న విషయం విలన్స్ కి తెలీదు. తనకు జరిగిన అన్యాయం గురించి హీరోకి తెలీదు. మరలా కొత్తగా ఉంది కదా? ప్రకృతే పంచభూతాల సాయంతో ఈ ప్రతిచర్య చేయిస్తుంది. తెలియకుండానే అంతా జరిగిపోతుంది. అసలు అలా ఎక్కడైనా జరుగుతుందా? లాజిక్ ఉండాలి కదా. మనకు అర్థమైతే లాజిక్ అనుకుంటాం, అర్థం కాకపోతే మ్యాజిక్ అనుకుంటాం. కానీ ప్రతి మ్యాజిక్ వెనక ఒక లాజిక్ ఉంటుంది. ఈ భూమి మీద జరిగే ప్రతి దానికి సాక్ష్యం ఈ దృష్టే కాదు, ఆ సృష్టి కూడా. దాని నుంచి ఎవ్వడూ తప్పించుకోలేడు. ఇంట్రెస్టింగ్. కంటిన్యూ. ఈ గేమ్ లో 4 లెవెల్స్. ఈ కథలో 4 విలన్స్. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కడు చచ్చిపోతూ ఉంటాడు. ఈ కాన్సెప్ట్ మీరు కన్ఫర్మ్ చేస్తే మీకు కావాల్సినట్టుగా ఇండియన్ క్యారెక్టర్స్ తో డెప్త్ నేను డిజైన్ చేస్తా. సూపర్, ఫెంటాస్టిక్, వెరీ వెరీ గుడ్ సార్. ఈ కాన్సెప్ట్ మనం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఫిక్స్. ఎక్సలెంట్ కాన్సెప్ట్ సార్, లవ్లీ. థ్యాంక్ యూ. ఈ కాన్సెప్ట్ ని ఇండియన్ క్యారెక్టర్స్ తో గేమ్ డిజైన్ చేసి ఇండియన్స్ అనేది ప్రూవ్ చేద్దాం. ఎస్.
ఫైర్ యాక్సిడెంట్ లో పిల్లలు చనిపోవడానికి అందుకు మునిస్వామికి అతని తమ్ముడికి సంబంధం ఉందని ఏ ఆధారాలతో పిలివేశారు? వీళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యాలేవి లేనందున వీళ్ళని నిర్దోషులుగా పరిగణిస్తూ యాజ్ యూజువల్ కొట్టండి యువర్ ఆనర్. మీరేమన్నా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. యువర్ ఆనర్, ఈ మునుస్వామి బ్రదర్స్ మీద ఇప్పటికి 17 పిల్స్ వేశారు. అన్ని కొట్టేశారు. సేమ్ కాజ్, సాక్ష్యం లేదు. మునుస్వామి టోన్డ్ మిల్క్, అమ్మ పాలుతో సమానమైన ఆవు పాలను కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు సార్. ఒక మైనర్ బాలికని వీడి ముగ్గురు తమ్ముళ్ళు కలిసి మానభంగం చేస్తే అదేమని అడిగిన వాళ్ళ అమ్మని మైను మొత్తం మొండి మనతో తిప్పారు. యువర్ ఆనర్, సార్ నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి ఇదేమన్నా టీవీ డిబేటా? అసలు ఈ కేసుకు ఫౌండేషన్ ఎదురా మగడా అంటే ఈయన ఫెయిల్యూర్స్ నీతులు చెప్తాడేంటండి? ఇన్ ఎ వే ఐఎమ్ వెరీ హ్యాపీ యువర్ ఆనర్. సాక్ష్యం లేకుండా పుట్టిన అనాథలు కనీసం వాళ్ళ చావుకైనా సాక్ష్యాలు చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. బట్ నా డౌట్ ని డిఫెన్స్ వారు క్లారిఫై చేయాలి. వాట్ అబౌట్ డెడ్ బాడీస్? యువర్ ఆనర్, కాలిన తర్వాత కూడా కనపడటానికి అవేమన్నా అగ్గిపుల్లలా? నిజంగా అక్కడ జరిగింది అగ్ని ప్రమాదమే అయితే దాని మాక్సిమం టెంపరేచర్ 500 to 600 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆ టెంపరేచర్ లో బోన్స్ కూడా మెల్ట్ అయిపోయి యువర్ ఆనర్. దేవుడా, వీడికింత నాలెడ్జ్ ఎక్కడదరా? అనాథ పిల్లలందరినీ బయటికి ఏరవనరా. శరణాలయాన్ని తగలబెట్టండి. పిల్లలు తప్ప పెద్దలు ఎవరు బతుకుండకూడదు. వాళ్ళతో పాటు అనాథ పిల్లలు కూడా చనిపోయారని నమ్మించేలా చేయండి. అలానే అడిగేవాళ్ళు లేని అనాథలు సార్. దిక్కులేని వాడికి దేవుడే దిక్కంటారు. ఆ దేవుడు వదిలేసిన కోర్టు వదలకూడదు సార్. అసలేం జరిగిందో నిజ నిర్ధారణ జరగకుండా కేసును కొట్టివేయకూడదు కనుక సరైన ఆధారాలు సేకరించాల్సిందిగా పోలీసుల్ని ఆదేశిస్తూ ఈ కేసుని ఓ 1 రోజుల పాటు వాయిదా వేస్తున్నాను. 1 రోజులు వాయిదా అంటే మనకి ఇది మంచి అవకాశం రా. ఈ లోపు నేను ఎలాగన్నా సాక్ష్యాలను పట్టుకొని తీరుతాను. పట్టరాని పట్టు పట్టి ఉండినవాడు పొడమిలోన కీర్తి పొందలేడు. వేమన మాట కూడా కొంచెం వినాలి ఠాగూర్. అవును, మంచితనం అంటే ఏంటి? అది మనుషులు అడగాలి, నువ్వు కాదు. నేను చెప్తాను విను. చెడ్డతనం మీద ఓరవలేంతనం. నేను చెడ్డవాడిని కాబట్టే నువ్వు మంచివాడు అయ్యావురా. కానీ నువ్వు ఎంత ఎదురుస్తున్నా నేను ఎందుకు వదిలేశానో తెలుసా? ఎప్పటికప్పుడు నేను షార్ప్ అవ్వాలంటే అక్కడక్కడ నీలాంటి ఆకురాళ్ళు ఉండాలిరా. కానీ నువ్వు మరీ ఎక్కువగా పదును పెడుతున్నావు. మంచిది కాదు, పోతావు. చావడం ధర్మం. ధర్మానికి నీలాంటోడు భయపడతాడు. నేను ధర్మాన్ని గౌరవిస్తాను. చంపు, కానీ మునుస్వామి, నువ్వు సాక్ష్యాన్ని మాత్రం చంపలేవు. అదే నిన్ను చంపుతుంది. అప్పటిదాకా నువ్వు ఎన్నిసార్లు చంపాలనుకున్నా అది బతికే ఉంటుంది. 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 యాక్సిడెంట్ అయింది విశ్వ. పాస్పోర్ట్ కనిపించట్లేదు. I can't help you. నువ్వు ఎక్కడున్నావో చెప్పు. Sir, can you talk to the Indian Embassy? His name is David. Officer David. Officer David, this is Officer Preacher. Okay, Thank you, sir. Thank you. tomorrow, Yeah. go to the embassy For sure. and you bring your new passport. నాన్న, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అట్ ఎనీ కాస్ట్ నా పాస్పోర్ట్ నాకు ఇవ్వాలి కావాలి. ఇదిగో నీ న్యూ పాస్పోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి?
డెస్టినీకి. నీ పాస్పోర్ట్ పోయి ఉండకపోతే నీకు ఇలా హెల్ప్ చేసే అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. See guys, స్వస్తిక్, సాక్ష్యం అండ్ 5 ఈ 3 టైటిల్స్ లో మన వీడియో గేమ్ టైటిల్ అనుకుంటున్నాను. సో వాట్ యూ గైస్ ప్రిఫర్? అండ్ మై చాయిస్ ఇస్ స్వస్తిక్. సౌందర్య. నువ్వేంటిలా? ఏ రాకూడదా? రావచ్చు. యాక్చువల్లీ మీకు ఇంత మంచి కాన్సెప్ట్ ఇచ్చినందుకు వాల్మీకి గారికి పర్సనల్ గా థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. అయ్యయ్య, నాదే ఉందండి. కాన్సెప్ట్ కొత్తదైనా కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉంది సార్. సౌందర్య లోపల నా క్యాబిన్ లో కూర్చో. ఐ జస్ట్ ఫినిష్ దిస్ మీటింగ్ అండ్ కమ్. మీరు వెళ్ళండి. ఓకే. కుడికెళ్ళ ముందు పెట్టి She's so beautiful, sir. ఆమె చాలా చాలా బాగుంది, సార్. నీ పాస్పోర్ట్ పోయి ఉండకపోతే నీకు ఇలా హెల్ప్ చేసే అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. నువ్వు మామూలుడి కాదురా, మొత్తానికి సాధించావు. విశ్వ, హే సౌందర్య, వచ్చేసావేంటి? వెయిట్ చేయించానా? కమాన్. ఏమైంది? పాస్పోర్ట్. నేను పోగొట్టుకున్న పాస్పోర్ట్. ఎక్కడ దొరికింది? నువ్వు కొట్టేసిన పాస్పోర్ట్ నీకు తెలీదా? నీ పాస్పోర్ట్ నేను కొట్టేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మరి పాస్పోర్ట్ నీ క్యాబిన్ లో ఎందుకుంది? నీకు తెలియకుండానే ఉందా? నీ పాస్పోర్ట్ నా రూమ్ లో ఎలా ఉందో నాకు తెలియదు. Just shut up. నిజంగా నమ్మాను. నువ్వే లేకపోతే నేను బయటపడేదాన్ని కాదని భయపడిపోయాను. నీ వల్లే ప్రాబ్లంలో ఇరుక్కున్నానని నాకు అర్థమైంది. మీరే ప్రాబ్లం క్రియేట్ చేయడం, మీరే దాన్ని సాల్వ్ చేయడం, నమ్మించడం, ట్రాప్ చేయడం మీ బ్లడ్ లోనే బిజినెస్ ఉంది. మ్యానిపులేషన్ మీ బతుకుల్లోనే ఉంది. నా అంతటా నేనే నీ చుట్టూరా తిరిగానే, లేకపోతే నీకు నా అపాయింట్మెంట్ కూడా దొరకదు. ఈజీగా ఒక మనిషి మీద ఒపీనియన్ పెంచుకోకూడదు. అంతే ఈజీగా జరిగిపోతుంది. ఒక కొత్త ప్రవచనం నేర్పించావు. థ్యాంక్స్. ఈ డ్రైవరే సార్ ఆ పాస్పోర్ట్ ఇక్కడ పెట్టింది. నువ్వు పెట్టావా? నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పరా జల్దీ. నిన్న మీ కార్ సర్వీసింగ్ ఇచ్చారు కదా సార్, అందులో ఉన్న థింగ్స్ అన్ని మీ క్యాబిన్ లో పెట్టాడంట. పాస్పోర్ట్ దొరికిందంట. అయినా సౌందర్య పాస్పోర్ట్ నీ కార్లోకి ఎలా వచ్చింది బట్టి? థ్యాంక్ యూ. ఎందుకు? లిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ ఇచ్చినందుకు. హలో. అమ్మా సౌందర్య, నేను మూర్తి అంకుల్ మాట్లాడుతున్నాను. నాన్నకి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది? 2-3 నెలలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు. నాన్నేమో యాక్సిడెంట్ గురించి చెప్పొద్దన్నాడు. ఈ సమయంలో మీరు ఇక్కడికి వస్తే మంచిదని నాకు అనిపిస్తుందమ్మా. ఓకే అంకుల్, నేను వెంటనే బయలుదేరుతాను. ఏమ్మా ఎలా ఉంది నాన్న? బంగారం వచ్చావా? అక్క పిల్లలు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. ఎందుకు వచ్చేసావమ్మా? అక్క పసిపిల్లలతో ఉందని కదా నేను అమెరికా పంపించింది. అసలు ఇదంతా ఎలా జరిగింది నాన్న? ఇదంతా మునుస్వామి చేసిందే. రే ఇప్పుడు ఏమైందిరా? నిన్నటి దాకా ఈ కేసు గెలుస్తానా లేదని ఎక్కడో డౌట్ ఉండేది. ఇప్పుడు గెలుపు మీద క్లారిటీ వచ్చేసింది. ఓడిపోయి అయితే చచ్చిపోయి ఉండేవాడ్రా. నాన్న అలా అనొద్దు నాన్న. ఏడవకమ్మా, నాకేమవుతుంది? ఏం కాదు. వెంకీ హైదరాబాద్ లో ఉండదు. మనం మన ఊరు వెళ్ళిపోదాం నాన్న. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఊరెళ్ళడం అవసరమా అమ్మా? తప్పదురా. నువ్వు బతుకున్నావు అని తెలిస్తే ఆ మునుస్వామి మనుషులు మళ్ళీ అటాక్ చేస్తారు. నువ్వు ఈ కేసు గెలిచే వరకైనా కొద్ది రోజులు మీ ఊరెళ్ళి రెస్ట్ తీసుకుంటే మంచిది. నా మాట విను నాన్న. ఊరు వెళ్తాను నాన్న. సరే అమ్మా. హలో సౌందర్య. అక్క. ఏరా నాన్నకి ఎలా ఉంది?
ఏం పర్లేదక్క, స్కూటీ నుంచి పడ్డారు, చిన్న యాక్సిడెంట్ అంతే. మా అమ్మాయి వాళ్ళు ఊరు తీసుకెళ్దామన్నారు. సరే, మేం కూడా వస్తామే, నాన్నని చూడాలనుంది. మీరెందుకక్క పిల్లలతో? నేను చూసుకుంటానులే. నాన్న కూడా వద్దంటున్నారు. సరే అయితే జాగ్రత్త. అమ్మ మా చిన్నప్పుడే చనిపోయింది విశ్వ. నాన్నే మాకన్నీ. యాక్సిడెంట్ అనగానే చాలా భయం వేసింది. విశ్వ, సౌందర్య నీకు చెప్పకుండా వెళ్ళిపోయిందని ఫీల్ అవుతున్నావా? పర్లేదండి, ఐ కెన్ అండర్స్టాండ్. వస్తామండి. ఏం చేద్దాం బ్రో ఇప్పుడు? సౌందర్యకి సారీ చెప్పాలరా. తను ఇండియా నుంచి ఇంక రాంటే కదరా? తను రానక్కర్లేదురా, మనం వెళ్తే చాలు. ఇండియాకా? మీ డాడీ ఒప్పుకుంటాడా? దుబాయ్కి వెళ్తాం అని చెప్దాం. మొన్నే కదా దుబాయ్కి వెళ్ళొచ్చాము. వీడియో గేమ్ రీషూట్ అని చెప్దాం. ఓహో, అంటే మీ డాడీకి తెలియకుండా ఇండియాకి వెళ్ళడం రిస్క్ ఏమోరా? ముందే మీకు ఇండియాలో థ్రెట్ ఉందిగా. రేయ్, మన ఇండియాలో మనకి థ్రెట్ ఏంట్రా? చిన్న పిల్లలు దొరికారా? దొరకకుండా ఎక్కడికి పోతారన్నా? పబ్లిక్ దృష్టిలో మనం ఎప్పుడో వాళ్ళని చంపేశాం. అనాథలు కదా అడిగేవాళ్ళు లేరనుకున్నాం. ఆ టైగర్ గడే దానికి కెలిగి పైకి పోయాడు. కానీ ప్రెస్ వాళ్ళు అప్పుడప్పుడు దాన్ని ఇష్యూ చేస్తున్నారు. జాగ్రత్త. చచ్చేదాకా వాళ్ళు అక్కడే పనిచేయాలి. ఎవడన్నా పారిపోవడానికి ట్రై చేశాడు అనుకో, శవంతో పాటు సాక్ష్యాన్ని కూడా మట్టిలో కలిపేయండి. ఓకే అన్నా. అన్న తప్పైపోయిందన్న, ఇంకా పారిపోమన్నా. ఇద్దరు పారిపోతున్నారన్నా. ఏరా, పారిపోయారా? ఈ మట్టిలో బతకడం ఇష్టం లేదా? అయితే ఓ ఆట ఆడుకుందామా? బతకాట. మీరేమో పారిపోతుంటారంట, నేనేమో చంపడానికి ట్రై చేస్తుంటానంట. మీరు పారిపోతే మీరు గెలిచినట్టు, చచ్చిపోతే నేను గెలిచినట్టు. అందరూ గేమ్ చూస్తారా? స్టార్ట్ చేద్దామా? చూశారుగా, మీరు బతికున్నంత కాలం వీళ్ళ చావు మీ కళ్ళల్లో అలాగే ఉండాలి. పారిపోదామనే ఆలోచన వచ్చినా మిమ్మల్ని ఇలాగే పాతి పెడతా. పని చేసుకోండి. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కంటారు స్వామి, మమ్మల్ని నువ్వే కాపాడాలి. రేయ్, ఏంట్రా పైకి చూస్తున్నావు? ఆ దేవుడు వచ్చి కాపాడతాడనా? దేవుడు వస్తాడా? ఏ దేవుడు రా! నమస్కారం సాంబయ్య గారు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ అబ్బాయి ముత్యం ఫోన్ లో ఉన్నాడు. మా అబ్బాయి ఇందులో ఎందుకున్నాడు? వాళ్ళ ఫ్రెండ్స్ బాబాయ్ షూటింగ్ లొకేషన్స్ కోసం అని మన ఊరు వచ్చారు. ఓ 4 రోజులు వాళ్ళు మన ఇంట్లో ఉండి వెళ్ళిపోతారు. బాగా చూసుకోండి. నీ వాయిస్ ఏంటి అదోలా ఉంది? హీలింగ్ అయినా? రాత్రి పార్టీకి వెళ్ళాను బాబాయ్. సరే సరే, తీసుకో బాబు. ఓకే ముత్యం గారు, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి హీలింగ్ ఎలా చేస్తారు? టీవీలో చేస్తుంటే చేయించుకోవడం లేదు. సరే, ఇందుకే సినిమా పేరేం పెట్టారు? ఇంకా పెట్టలేదు. బాగుంది కానీ కొంచెం డబుల్ మీనింగ్ లా లేదు. చిచి, ఏ? పేరు పెట్టలేదండి. ఓ దా. ఇది కళా నిజమా? నిజమే. ఇదే మా ఔషధాలయం. ఔషధాలయం అంటే మెడికల్ షాప్. చెప్తాను, బాగా అర్థమయ్యేలా చెప్తాను.
ఇదిగో ఈ లేహి మొకందే మా చెల్లెలు. హలో. ఆ గుళికి మొఖమాడు మా అన్నయ్య, అది వాడి ఫ్యామిలీ. ఇది నా భార్య, అసలు పేరు పంచాక్షరి. నేను ముద్దుగా పంచారిష్ట అని పిలుస్తా. ఆ వేప చెట్టు మా అమ్మ. మాట చేదుగా ఉంటది గాని మనసు తీయగా ఉంటది. ఆయన మా పెదబావ ఠాగూర్ గారు, జీవంటం లాంటి మనిషి, చాలా మంచి ఆయన. సార్ ఆ అమ్మాయి తన సౌందర్య లహరి, మా బావగారు అమ్మాయి. ప్రవచనాలు చెప్తుంటది. ఇంకా టీవీకి ఎంటర్ అవ్వలేదు. నమస్కారం అండి. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ బాబు అమెరికాలో మన ముత్యం ఫ్రెండ్, ఇక్కడే 2 రోజులు ఉంచుకోమని పంపాడు. నీకు చెప్పాడా? మీతో కూడా చెప్తాడు. ఇదిగోండి. ఇందాక నుంచి వెయిటింగ్. బామ్మా ఆ, బాగున్నావా? ఒరే 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 బాడవా ముత్యం, బయట నల్లగా ఉండేవాడివి, ఫోన్ లో తెల్లగా ఉన్నావురా. ఏసీ కదా బామ్మ. అమెరికా. ఈ అబ్బాయిని నువ్వే పంపించావటగా? అవును బామ్మా, మనకు బాగా కావలసిన వాళ్ళు 2 రోజులు మన ఇంట్లోనే ఉంటారు, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఎందుకు బావా? పాపం కొత్త ప్లేస్ లో ఇబ్బందిగా ఉంటుందేమో. పైగా ఏసీ కూడా లేదు. హోటల్లో ఉంటారులే, అసలే రిచ్ కిడ్స్. అబ్బే మాకు అలాంటి ఇబ్బందులు లేవండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, వెళ్ళిపోతాం. పోన్లే అమ్మా, బావ పంపిన అతిథుల్ని హోటల్లో ఉండమంటాం భావ్యం కాదు, ఇక్కడే ఉంటారులే అమ్మా. మరి ఇంకే ఆ ముత్యమ్మయ్య ఇది ఫ్యామిలీతో మాట్లాడండి. ఇదిగోండి. మీరు చేసే మోటెక్ వర్షన్ రెడీ అయిందండి. ఫైనల్ వర్షన్ రెడీ కాగానే మీకు సెండ్ చేస్తాను. ఓకే వాల్మీకి గారు, నేను చెక్ చేస్తాను. ఇంకా నా వల్ల కాదురా. నువ్వు ఇండియాకి వచ్చిన లవ్ మ్యాటర్ కోసం ఈ వీడియో గేమ్స్ ఏంట్రా? మా బాబుని మేనేజ్ చేయలేక నా టిక్కీ వాచిపోతుంది. ఏమైందిరా? అరే సౌందర్యకి త్వరగా ఐ లవ్ చెప్పేస్తే మనం వెళ్ళిపోవచ్చురా, ప్లీజ్ రా. ప్రాబ్లం ఏంటంటే బడి అన్ని బానే మాట్లాడుతున్నాను, కానీ అక్కడికి వచ్చేసరికి చెప్పలేకపోతున్నాను. ప్రాక్టీస్ చేయరా. ఓ పని చెయ్యి, నన్నే సౌందర్య అనుకో చెప్పి ఇప్పుడు. నిన్న సరే ఓకే, ఈ ఫోన్ నే సౌందర్య అనుకుని నువ్వు చెప్పాలనుకునే మొత్తం చెప్పేసి నేను షూట్ చేస్తాను. కప్ కప్ వర్క్ వర్షం లే లే, లే, లే. కప్ 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 ఇక్కడ నిల్చో. అది రెడీయా? టేక్ యాక్షన్. సౌందర్య, ఇన్ అకార్డెన్స్ విత్ మై లవ్ టువర్డ్స్ యూ, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ లైఫ్ టైమ్ అగ్రిమెంట్ విత్ యూ. చెచ్చే, ఇదేమన్నా బిజినెస్ డీలారా? లవ్ రా, సాఫ్ట్ వర్డ్స్ వాడాలి. ఒకసారి నన్ను చూడు. నా తోటలోని గులాబీలు విరియక ముడుచుకొని కూర్చున్నాయి, నీ పెదవులతో వికసింప చేస్తావా? నేను ట్రై చేస్తాలే, ఉండు. ఓకే ఓకే, 1 minute. సౌందర్య, ఐ లవ్ యూ. నీకు సారీ చెప్పడానికి సముద్రం దాటొచ్చాను. నీ ప్రేమని గెలవడానికి ఇంకెంత దూరమైనా వెళ్తాను. నాకు నేను కావాలి. నేనంటే విశ్వ కాదు, సౌందర్య. ఎంత బాగా చెప్పావురా. ఇది ప్యూర్ లవ్. డిక్కీలోనా? ఏమైందిరా? మా డాడీ మెసేజ్ రా. ఆయన మెసేజ్ ఆయనకే పంపించేశా. కొన్నాళ్ల క్రితం మునిసామి శరణాలయానికి వచ్చాడు. అక్కడున్న అనాథ పిల్లలను తనకు అమ్మేస్తే తలకో లక్ష ఇస్తా అని చెప్పి వార్డెన్తో బేరమాడాడు. అందుకు అతను ఒప్పుకోలేదు. ఆ విషయాలన్నీ ఈ డైరీలో ఉన్నాయి సార్. తనే స్వయంగా రాశాడు. ఈ సాక్ష్యం చాలు పట్టాభి. మునుస్వామి గడ అరాచకాలకి శిక్ష పడ్డానికి న్యాయం నీ పేరు చెప్పుకుంటుంది పట్టాభి. థ్యాంక్ యూ సార్. అదే అనాథ శరణాలయం నాకు అన్నం పెట్టింది. ఆ అనాథాలని కాపాడుకోవటం నా బాధ్యత. హలో ఠాగూర్. ఆ మునుస్వామి గారి కేసుకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికాయి. అవునా? అవి కనుక కోర్టులో జడ్జి గారికి సబ్మిట్ చేస్తే ఆ మునుస్వామి గారు 100% లాక్ అవుతాడు. పూర్తి ఠాగూర్ గారు బతికే ఉన్నాడా? వాడికి కబురంతా. బ్రదర్ సెంటిమెంట్. ఆ కాంట్రాక్ట్ నాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు సంతకం పెట్టు. ఓ బ్యాగ్ కావాలా? వీరాస్వామి, ఈ మస్తానికి ఒక రోజు వస్తుంది. చచ్చే రోజు ప్రతి వాడికి వస్తుందిరా. చల్. అది ఎవడికి ముందు వస్తుందో చూద్దాం. చల్ రే. సార్, నేను లాయర్ పొలారావుని. చెప్పు. మీరు అనుకున్నట్టు ఠాగూర్ చనిపోలేదండి, బతికే ఉన్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది?
మునుసామికి సంబంధించిన కేసు వివరాలు ఇందులో ఉన్నాయి. ఇది జాగ్రత్తగా తీసుకెళ్లి ముహూర్తం కలిగివ్వమ్మా. అలాగే. చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. వెళ్ళు. బాబు గారు ఎడగలుగుతున్నారా? సౌందర్య అమ్మాయి గారు దుర్గమ్మ గుడికి వెళ్ళారండి. బాడీ నీ ముక్కు ఎంత బాగుంది. బాడీ పిలుస్తున్నారండి. వినపడింది. లెవెల్ 1 ఓవర్, లెవెల్ 2 ఎంటర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యర్ లెవెల్ 1. లెవెల్ 1, లెవెల్ 1, లెవెల్ 1, లెవెల్ 1. ఏడవకమ్మా, ఆ వాయుపుత్రుడు తలుచుకుంటే నీ గాలిపటం చిటికెలో వచ్చేస్తుంది. సమయం రావాలంతే. ఆంజనేయం. అంకుల్, నేను గుడి దగ్గరకు వచ్చేసాను. సారీ అమ్మా, నా కార్ పంచర్ అయింది. హలో హలో, ఇక్కడ గాలి ఎక్కువగా ఉందమ్మా, ఆటోలు కూడా రావట్లేదు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అంకుల్? విజయదుర్గ మెస్ ముందున్నానమ్మా. సరే అయితే నేనే వస్తాను. అలాగే. ఓకే. గాలి ఇక్కడేం లేదే. ఓకే, ఐఎమ్ ఆన్ మై వే. వస్తున్నా.
సాక్ష్యాలు దొరికితే ఏం పీకుతాడే నీ బాబు? నిన్ను చంపితే నీ డెడ్ బాడీని తీసుకెళ్ళటానికి వస్తాడుగా, అప్పుడు వాణ్ణి చంపుతా. రేయ్, ఎవడ్రా నువ్వు? బాస్, బేసికలీ ఆమె వీడియో గేమ్ లవర్. నాకు ఇలాంటి గేమ్స్ అన్నా మీలాంటి విలన్ క్యారెక్టర్స్ అన్నా భలే ఇంట్రెస్ట్. కాకపోతే ఇక్కడ ఒకే అమ్మాయి, అక్కడ అంతమంది గూన్స్. బ్యాలెన్స్ మిస్సింగ్ బాస్. అంటే నువ్వు కాపాడతావా దీన్ని? వీడి ధైర్యం చూస్తే వీడు ఖచ్చితంగా దీని లవరేరా. థ్యాంక్స్ బాస్. నీకు వచ్చిన క్లారిటీ మాకు ఇంకా రాలేదు. దాని గురించే మొన్నటి నుంచి ట్రై చేస్తున్నా. ఎప్పుడూ బిజినెస్, గేమ్స్, గోల్స్ తో బిజీగా ఉండే నా లైఫ్ వీడియో గేమ్ లోకి తను ఎంటర్ అవ్వగానే లైఫ్ డిజైనే మారిపోయింది బాస్. ప్రాణం పోతున్నప్పుడు పెయిన్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ తను వెళ్ళిపోయాక మాత్రం ప్రాణం పోయినట్టే ఉందిరా. ఇది ప్రేమేనేమో నా క్లారిటీ తెచ్చుకుందామని వస్తే నా ప్రాణాన్ని చంపాలని చూస్తారా? వీడి మనకు వార్నింగ్ ఇస్తున్నాడా, దానికి ప్రపోజ్ చేస్తున్నాడా? నువ్వు సూపర్ రా. మా యాక్షన్ గేమ్ ని నీ లవ్ గేమ్ గా మార్చేసుకున్నావు కదరా. కాకపోతే నీ బ్యాడ్ లక్, నీ ప్రేమ పుట్టిన రోజు నీ లవర్ చనిపోయే రోజు ఒకటే అవుతుందని నువ్వసలు ఊహించుంటావు. ఆప్కా ప్యార్ అమర్ హై. గేమ్ రియల్ అయినా వర్చువల్ అయినా విన్ అవడం నా వీక్నెస్. లెట్స్ స్టార్ట్ ద రియల్ గేమ్. సౌందర్య, దీన్ని ఎలా కాపాడతావు చూస్తా.
ఏమే నీ బాబు నీకు ఇచ్చిన సాక్ష్యం ఎక్కడ దాచావే? చెప్పకపోతే నీళ్ళెవరిని చంపేస్తా. ఆ రోజు నీ బాబు నా చేతుల్లోంచి తప్పించుకున్నాడే, చెప్పు. చిరు 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 చిరుగాలైని విరిపోసిన చేతితో సుడి 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 సుడిగాలై తిరి తీస్తది కాల్చుకో. గాలిలో కలిసిపో, గాలిలో కలిసిపో. సాక్ష్యం విశాల గగనం, సాక్ష్యం విశాల గగనం. సత్యం శత్రుమరణం, సత్యం శత్రుమరణం. సార్ మన ఫస్ట్ ఎపిసోడ్ గాల్లో ప్లాన్ చేశాను, చాలా బాగా సెట్ అయింది, ఒకసారి చూస్తారా? హలో విశ్వ గారు, చూసారా సార్? పంచభూతాలు మన విలన్స్ ని శిక్షించాలనేది మన కాన్సెప్ట్ కాబట్టి ఈ మర్డర్ ని గాల్లో ప్లాన్ చేశాను సార్. గాల్ని మనం విజువలైజ్ చేయలేం కదా, అందుకే విండ్ మిల్క్ హ్యాంగ్ చేసి వాడిని మర్డర్ చేయించాను సార్. ఏం సార్, ఎనీ ప్రాబ్లం? నేను మళ్ళీ కాల్ చేస్తాను. విశ్వ, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? చచ్చింది ఎవరో తెలుసా? మనిషి చచ్చిపోతే ఏడవాలి, వాడు మా ఊరికి పట్టిన చీడ పురుగు. నా కూతుర్ని నడి రోడ్డు మీద పాడు చేసి చంపేశాడు. అలాంటి వాడు చేస్తే ఈ రోజు మాకు పండగ. అసలేం జరిగింది, ఎలా జరిగింది అన్న ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు వెతుకుతున్నారు. హతుడు వీరాస్వామికి షేక్పేట బస్తాంతో ఉన్న ముఠా గొడవలే ఈ దారుణానికి కారణమని చూసావుగా. ఇందులో నువ్వు కొంచెం కూడా బాధపడాల్సిన పనిలేదు. ఈ చేతులతో ప్రాణాలు తీస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. వాణ్ణి నువ్వు కావాలని చంపలేదు. పాపం పండింది, పోయాడు. రాతనెవ్వరూ మార్చలేరు. వాళ్ళకి శిక్ష పడాలని 10 ఏళ్లుగా మా నాన్నగారు ప్రయత్నిస్తున్నారు. కుదరడం లేదు. వాళ్ళు మా నాన్నగారిని చంపేయాలనుకున్నారు, కుదరలేదు. జరిగిందేదో జరిగింది. నువ్విక్కడ ఉండడం అంత మంచిది కాదు. యుఎస్ వెళ్ళిపో. ఇంట్లో మన విషయం చెప్పి నేను మా నాన్నగారిని తీసుకుని యుఎస్ వచ్చేస్తాను. రేపే బయలుదేరు నా కోసం. వచ్చిందా? రాలేదు మేడం. ఎంత పిలిచినా పర్లేదు మేడం. హలో హలో, ఇతని గురించి ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు మేడం. ఒకవేళ వస్తే కనుక నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే మేడం.
గడి బాడీ కాలి బూడిదైపోవాలి. నా అన్ననే చంపుతావా? మీ అన్నయ్యకి నాకు గొడవలు అన్నమాట నిజమే, కానీ మీ అన్నయ్య చెప్పింది నేను కాదు. చంపేవాడు అబద్ధాలు చెప్పొచ్చు, కానీ చచ్చేవాడు చెప్పకూడదురా. నా అన్న చిత్తిమంటారే లోపు నువ్వు బూడిదైపోవాలరా. హలో డిక్కీలోనా? హలో డాడీ, ఏరా మీ దుబాయ్ ట్రిప్ బాగా జరుగుతుందా? సూపర్. వెళ్ళింది మీరు కదా, జరగకుండా ఎలా ఉంటది? ఎక్కడున్నావు? నేను ఇప్పుడే దుబాయ్ ఎయిర్పోర్ట్ లో చెక్ అవుతున్నా డాడీ. ఆకలి అవుతుంటే హైదరాబాద్ బిర్యానీ అదే షవర్మా తిందామని వెళ్తున్నాడు. వీడు మా డాడీలో ఉన్నాడు. డాడీ అసలు నమ్మవు, దుబాయ్ లో యాసిస్టీలో ఒకడు ఉన్నాడు డాడీ. అరే ఇండియాలో ఇక్కడ ఎవడో గానీ ఈ యాక్సిస్ గా నీలాగా ఒకడు ఉన్నాడు రా. అవునా? మన తాతలు మంచి ప్లే బాయ్స్ కదా డాడీ. మన తాతలు కాదురా, యమ్మగండంలో పుట్టిన ఎదప నువ్వు. ఒక్క నిమిషం ఆగు డాడీ, ఎవడో వచ్చాడు. నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు ఇండియా ఎప్పుడు వచ్చావు? అలా అడుగు. మరి అంకుల్ అంటే ఇక్కడ అదిగో వచ్చారు. అంకుల్ మీరు దుబాయ్ ఎప్పుడు వచ్చారు? ఇండియా ఎప్పుడు? విశ్వాగాడు ఎక్కడ? విశ్వామిత్రుడు. వాడెక్కడ? మీ డాడీ మన పెళ్లికి ఒప్పుకుంటారా? మా నాన్న పైకేదో గంభీరంగా ఉంటాడు గాని తెంగడు పాపం. బిజినెస్ లో కూడా నన్నే ఫాలో అవుతాడు. ఎలాంటి ప్రాజెక్ట్ అయినా నేను సైన్ చేస్తేనే చేస్తాడు. మీ డాడీ సరే, మీ మమ్మీ కూడా ఒప్పుకోవాలి కదా. మమ్మీనా? కిచెన్ కాక్రోచ్, వంట వండడం తప్ప ఇంకేమీ తెలియదు. నా పెళ్ళంటే క్యాటరింగ్ ఎవరైనా అడుగుతుంది గాని పొరపాటును కూడా పెళ్లి కూతురు ఎవరైనా అడగదు. పిచ్చి మాలోపం. జస్ట్ మినిట్. హలో జ్యోతి చెప్పు. హలో. అమ్మా నాన్న మీరెప్పుడు పోయి వచ్చారు? కాదు, ఇది ఇండియా. అది నాన్న చెప్తున్నావు కదా, తింగరోడు అమాయకుడు నేనే, గుర్తుపట్టలేదా? అమ్మా అది కిచెన్ కాక్రోచ్, పిచ్చి మాలోకం. అమ్మా నాన్న అసలు నేను ఇండియాకి ఎందుకు వచ్చానంటే సారీ చెప్పడానికి. మీకెలా తెలిసింది? ఇలా ఇది మీ దగ్గర. సౌందర్య, ఐ లవ్ యూ. నీకు సారీ చెప్పడానికి సముద్రం దాటొచ్చాను. బై మిస్టేక్ డాడీకి పంపించేశా. బై మిస్టేక్ సేవ్ చేసి పెట్టేశా. నీ ప్రేమని గెలవడానికి ఇంకెంత దూరమైనా వెళ్తాను. చూడు చూడు. Excuse me? Yes? Can we please have some privacy? Hey, my mom, my dad. He was... Sorry. I'm sorry. ఏ కోడలు అత్తమావలకి సారీ చెప్పకూడదమ్మా. వీడే తెల్లమ్మాయిను తెచ్చి కోడలు అంటాడు అని భయపడిపోయాను. 16 ఆణాల తెలుగు అమ్మాయిని తెచ్చాడు. ఇంకేం కావాలి? అమ్మా, మేము ఇక్కడికి వచ్చింది వీళ్ళ కోసం కాదు, నీకోసమే. మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకోవడానికి. ఇది నిజంగా ప్రేమ అయితే దానికోసం ఎన్ని అబద్ధాలన్నా తప్పులేదు. నా కూతురు ప్రేమించిందంటే మీ అబ్బాయి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మా అమ్మాయి మీద నాకున్న నమ్మకం అలాంటిది. నా ఆస్తికి నా ఆశలకి కూడా వారసుడు వీడేనండి. నాకున్నది వీడొక్కడే. ఆశలకి ఏముందండి, ఏమన్నా ఉంటాయి. ఇంతకీ ఆస్తి ఎంత ఉందో? ఆడపిల్లోళ్ళం కదా, ఆ మాత్రం ఆరా తీయపోతే బాగుండదని మా ఓడి ఫీలింగ్. ఎన్ని వేల కోట్లున్నా అందులో ఒక్క రూపాయి కూడా అవినీతి లేదండి. అంతవరకు గ్యారెంటీ ఇవ్వగలను. మీ సంగతి సరే, మీ అబ్బాయి ఏమాత్రం సంపాదిస్తాడు? అత్తయ్య, నా కూతురు ప్రేమను సంపాదించాడు, అంతకన్నా ఇంకేం కావాలి? మీరు ఎన్నైనా చెప్పండి, అన్ని వేల కోట్లున్న మీరు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అడగడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మా ఇంట్లో లక్ష్మి ఉంది, మీ ఇంట్లో సరస్వతి ఉంది. వాళ్ళిద్దరూ కలిస్తే రేపు పుట్టబోయే బిడ్డలకి అంతకంటే ఇంకేం కావాలి? శివప్రకాష్ గారు, ఈ పెళ్లి మా అందరికి ఇష్టమే.
దగ్గరలో మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకుందాం. పెళ్లి మాత్రం అమెరికాలోనేనండి. బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ వచ్చేయాలి. మీరంటే ధనవంతులు పర్వాలేదు, మాకు విమానం టికెట్లు ఎవరు కొంటారు? అందుకే మీ అందరి కోసం స్పెషల్ ఫ్లైట్ వేయిస్తాను. ఎంతమంది వస్తారో చెప్పండి చాలు. ఉంటానండి. మంచిదండి, మంచిది. మా సౌందర్య, గాడ్ బ్లెస్ యూ. ఆర్ యు హ్యాపీ? బంగారం లాంటి సంబంధం దొరికింది కదండి. వాడు విశ్వేశ్వరుడి వరప్రసాదమే. నాకు తెలుసు వాడికి మంచి సంబంధమే దొరుకుతుందని. ఏమండి, మనం ఇండియాకి వచ్చి చాలా ఏళ్ళైంది. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో. విశ్వాన్ని తీసుకుని ఒకసారి కాశీకి వెళ్ళొద్దామా? తప్పకుండా. హలో, గుళ్ళో ఫోన్ ఏంటా? బయటికి మాట్లాడు. సారీ గురుగారు, మీకు గుర్తుందో లేదో 20 సంవత్సరాల క్రితం మీ చేతుల మీదుగా పేరు పెట్టి మాకు అప్పగించిన బిడ్డ వీడే. ఓ, శివపుత్రుడు. రేపు సోమవారం మంచి రోజు. బాబు చేత గంగా స్నానం చేయించండి. దిష్టి మొత్తం తొలగిపోతుంది. హాయ్ విశ్వ, ఏం చేస్తున్నావు? స్వచ్ఛమైన గంగా నదిలో గంగా హారతి కోసం వెయిట్ చేస్తున్నాను. అవునా? అవును. గంగా హారత? నువ్వెంత లక్కీ విశ్వ. ఏంటి, నీకు కూడా చూడాలనిపిస్తుందా? ఎప్పటి నుంచో. అయితే ఇప్పుడే నీకు గంగా హారతి కళ్ళ కట్టని చూపిస్తా. కళ్ళకద్దుకో. అవునా? ఎలా? నేను నీకు ఇచ్చిన విఆర్ సెట్ పెట్టుకో. కనిపిస్తుందా హారతి? నిజంగా అక్కడే ఉన్నట్టుంది. ఇంకా దగ్గర నుంచి చూడాలనిపిస్తుందా? గుడ్ నైట్ రా. గుడ్ నైట్. వాల్మీకి గారు, అదే సెకండ్ ఎపిసోడ్ డిజైన్ చేశాను సార్. ఫైల్ కొంచెం పెద్దదైందని మీకు మెయిల్ చేశాను. సరే నేను చెక్ చేస్తాను. ఓకే సార్. సార్, మన సెకండ్ ఎపిసోడ్ కి ఏదైతే బాగుంటుందో అని ఆలోచించి ఫైర్ ఎలిమెంట్ ని ఫైనలైజ్ చేశాను. మరి దానికి సరిగ్గా సరిపోయే లొకేషన్ ఇండియాలో ఏదా అని ఆలోచిస్తే కాశీ ఒకటే కరెక్ట్ అనిపించింది. అమ్మా, నాకు స్నానాలు ఏమన్నా వద్దని చెప్పాను కదా. ఏంటి, కాశీకి వచ్చి గంగా నదిలో స్నానం చేయకుండా వెళ్తావా? చంపలేసుకో, కళ్ళు పోతాయి. అమ్మాయి కాన్ సే ఎనీథింగ్, బట్ నాకు కాశీ నుంచి త్వరగా వెళ్ళిపోవాలనుంది. ఏం విశ్వ, ఆర్ యు ఆల్ రైట్? నో నో, ఐఎమ్ సో రెస్ట్లెస్. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? పూజారి గారు చెప్పారు కదా దృష్టి తగిలిందని. గంగలో మునిగితే అదే పోతుంది. అమ్మా, చెప్పింది చేయరా. ఓకే. అన్నగారికి ప్రదానం చేయడానికి వచ్చారు. అపవిత్రమైన చేతులు అస్థికలు కలపడానికి పనికిరావు. శాంతించండి, వదిలేయండి అయ్యా. అడుగు వచ్చాడు. విశ్వ, ఆలోచిస్తున్నావు? టైం అయిపోతుంది, రా. अरे भाई, बोट को रोक ले, रोक ले, रोक ले, अरे रोको, ये मुझ जाएंगे. ఏ బోట్ ఆపోయా? విశ్వ, విశ్వ నువ్వు రావా? అమ్మా, నేను అటు రాను. మీరు కంగారు పడకండి, మీరు వెళ్ళొచ్చండి. నువ్వు రాకుండా ఎలా? देखिए, आप घबराइए मत. भगवान के दर्शन के लिए जबरदस्ती नहीं की जाती.
బాబు ఆ సంచిలో ఉన్న అస్థికలు తీసుకురండి. పంతులు గారు ఇక్కడ 2 ఉన్నాయి, ఏం తీసుకురావాలి? ఆ ఎర్రగుడ్డ కట్టిని తీసుకురండి అయ్యా. ఇంకోటి ఎవరిది? ఈ మధ్యనే మా ఆత్మీయులు ఒకరు కాలం చేశారయ్యా. వారి అస్థికలు గంగలో కలపాలనేది వారి చివరి కోరిక. అల్లుడు గారు కాశీ చేరారా? ఆ రాజావారి కుటుంబ అస్థికల్ని గంగలో కలిపేశారు కదా. నా వయసు సహకరించినంత వరకు ఆ అస్థికల్ని అన్ని నదుల్లోనూ కలపగలిగాను, ఒక గంగా నదిలో మాత్రం కలపలేకపోయాను. సరే అల్లుడు గారు, వాళ్ళతో కాస్త జాగ్రత్త. అన్నా, ఈ పంచగాడు మనల్ని మోసం చేశాడన్నా. ఈ అస్థికలు రాజావారి ఫ్యామిలీ అంటన్నా. అయ్యా అవి మన ఊరు రాజావారి అస్థికలు. ఊరికి ఆయన ఎంతో మంచి చేశారు కదయ్యా. బ్రహ్మహత్య మహాపాతకం తెలీదా? అది కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రంలో నీ పాపం నిన్ను వదిలిపెట్టదు. ఆ పరమశివుడి 3 నామాల మధ్యలో ఉండే 3వ కన్ను నిన్ను కనిపెడుతూనే ఉంటుంది. అది ఒక్కసారి తెరుచుకుందంటే ఈ గంగలో కలవడానికి నీ బూడిద కూడా మిగలదు. సన్నాసి, ముందు నా నుంచి నిన్నెవడు కాపాడతాడు? ఆ శివుడు వచ్చి కాపాడతాడా? వస్తాడా శివుడు? రుణానుబంధం లేకుండా ఎవరిని కలవరు. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు వర్తిల్లు. శివోహం. ఎవరో నాకు తెలీదు, కానీ నా రక్తాన్ని బయటికి తెచ్చిన వాణ్ణి నేనిప్పటి వరకు వదల్లేదు. స్వామిజీ కోసం వదిలేరావాణ్ణి. అసలు ఏం జరుగుతోంది? కనిపించకుండా నా వెంట ఏదో పడుతుంది. ఎవడి మీదో తెలియని కోపం ఎలా తీరుద్ది? పెద్దోడు పోయి 4 రోజులు కూడా కాలేదురా, అప్పుడే ఇంకో ప్రాణం అంటే ఎలా? మునిస్వామి, గురువు గారి మాట గుర్తుందా? అరిష్టాలు జరుగుతాయని ఎప్పుడో చెప్పారు, విన్లా? ఎక్కడెక్కడి నుంచో అస్థికలు కాశీకి వెళ్తూ ఉంటాయి, కానీ నీ తమ్ముడు అస్థికలు కాశీ నుంచి వచ్చాయి. పెద్దోడి పెద్ద దినం జరిగి నెల తిరగక ముందే చిన్నోడి చిన్న దినం వచ్చింది. ఇంతకంటే అరిష్టం ఏముంటుంది? నా మాట విను, ఒక్కసారి గురువు గారిని కలుద్దాం. వినదగనెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదకును. కనికల్లా నిజము తెలిసిన మనుజుడే పో, నీతిపరుడు మైలో సుమతి.
ఒకసారి గురుగారిని కలిసి ఏర్పాటు చేయి. నీ తమ్ముళ్ళిద్దరి జాతకాల్లో స్పష్టంగా ఉంది. వాళ్ళిద్దరి చావు ఒకే జాతకుడి చేతిలో ఉంది. అర్థం కాలేదా? ఇద్దరిని చంపింది ఒక్కడే. అదేంటయ్య గారు, పెద్దోడిని చంపినోడు నేను ఇక్కడే చంపేశా కదా, కాశీ దాకా ఎలా వెళ్ళాడు? ఆత్మీయులు చంపేసిందా? చంపేది ఆత్మ కాదు మునుస్వామి, పరమాత్మ. చంపానని నువ్వనుకుంటున్నావు, కానీ చేసిన వాడి ప్రాణం తీసేదాకా ఆ పాపం బతికే ఉంటుంది. చెప్పాను, వినలేదు. శాస్త్రాన్ని నమ్మని వాడివి నువ్వు. మళ్ళీ ఎందుకు వచ్చావు? నివురు కప్పిన నిప్పులా నీలో కాలుతున్న పాపభీతి నిన్నిక్కడికి నడిపించింది. నా అంచనా నిజమైతే మీ ఇద్దరి చావు కూడా ఆ జాతకుడి వల్లే జరుగుతుంది. ప్రాయశ్చిత్తం జరిగేదాకా పంచభూతాలు శాంతించవు మునుస్వామి. ఇది తథ్యం. అసలు నిన్ననాలి మొత్తంటే తీసుకొచ్చావు. మునుస్వామి, ఒక్కసారి నా మాట విను. పంచభూతాలకి శాంతి చేయిద్దాం. ఆ మస్తాన్ గడి భార్యను లాక్కురండిరా. అయ్యా, మీ తమ్ముడి గారికి మా ఆయనకి గొడవలు ఉండొచ్చయ్యా, కానీ మీ తమ్ముడి గారిని చంపింది మా ఆయన కాదయ్యా, బచ్చోకి కసు. అసలు ఆ రోజు మా ఆయన ఊళ్ళోనే లేడు, దుబాయ్ లో ఉన్నాడు. కావాలంటే పాస్పోర్ట్ చూపిస్తాను. అంటే సిద్ధాంతి చెప్పిందే కరెక్టా? పెద్దోడిని మస్తాన్ చంపలేదా? మరెవడు? పెద్దోడిని చంపినోడే చిన్నోడిని చంపాడా? ఎవడాడు? మనిద్దరు కూడా వాడే చంపుతాడా? ఎవడు? ఎవడాడు? ఎక్కడో యుఎస్ లో వాల్మీకి వచ్చిన ఆలోచన ఇక్కడ నా లైఫ్ లో నిజమవుతుంది. ఎలా? ఒకడు గాల్లో కలిసిపోయాడు, ఇంకొకడు మంటలో కాలిపోయాడు. రేపు తెలీదు. ఇంకా కొన్ని చావులను నేను అఘోరా నాకు క్లియర్ గా చెప్పాడు రా. అయినా నా చేతికి గీతలు లేవని ఆయనకే తెలిసిందిరా. రే, ఈ ప్రపంచంలో లాజిక్ అందరి విషయాలు చాలా జరుగుతుంటారా, వాటన్నింటినీ పట్టించుకుంటే కష్టం. ఇది ఒక ప్యూర్ కోఇన్సిడెన్స్ అనుకో. అయినా ఇప్పుడు ఆ వాల్మీకి కాన్సెప్ట్ ఇండియాలోనే జరుగుతుంది. అంటే ఇండియాలో ఉంటేనే ప్రాబ్లం. ఇంకో 2 days లో ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోవచ్చు. ఇంకా ప్రాబ్లం ఏంటి? స్వామి గారు వాళ్ళ తమ్ముళ్ళు పోయిన బాధల్లో ఉన్నారు. వాళ్ళ తమ్ముళ్ళ చివరి కోరిక అన్నయ్యతో ఇలాంటి గొప్ప బిజినెస్ కూడా పెట్టించాలి. సార్ నమస్తే రాజా. అన్న ఇక్కడ పైన ఉన్నాడు. అన్న వస్తున్నాడు. పైన ఉన్నారా? థ్యాంక్ యూ. ఏంటి సార్, మీకు వాస్తు మీద నమ్మకం లేదా? వాస్తు చాలా బ్యాడ్ గా ఉంది. సిమెంట్ ఒకటి ఇంటికి వాస్తు కావాలి, శవాలతో పేర్చిన ఇల్లు వాస్తు అవసరం లేదు. సార్, మా మునుస్వామి గారు మనసులో ఏమీ దాచుకోరు. సత్యమే జయం
అన్ని ఓపెన్ గా ఉంటారు. చెప్పండి. మన దేశం 3 సముద్రాల మధ్యలో చాలా ముచ్చటగా కనిపిస్తూ ఉంటుంది. కానీ వాటర్ ప్రాబ్లం ఇక్కడే కాదు, ఈ భూమి మీద మాక్సిమం 75% సేమ్ ప్రాబ్లం. ఈ సీ వాటర్ ని డ్రింకింగ్ వాటర్ గా మార్చడమే మన ప్రాజెక్ట్. మీకు కావాలంటే వీడియో ప్రెజెంటేషన్ ఇస్తాను, చూడండి. దిస్ ఇస్ కాల్డ్ డీసాలినేషన్ ప్లాంట్. సముద్ర జలాల్ని తాగునీరుగా మార్చే అతి ఖరీదైన వాటర్ ప్లాంట్ బ్లూ ప్రింట్ ఇది. అంటే ఒక రోజుకి 1000 కోట్ల లీటర్ల మంచినీటిగా మార్చే ప్లాంట్ ఇది. దీని వాల్యూ మినిమం 20,000 కోట్లు. ఇండియాలోనే కాదు, ఏషియాలోనే గ్రేట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ని అతి తక్కువ ఖర్చుతో బిల్డ్ చేసే పేటెంట్ రైట్స్ శివప్రకాష్ సుసర్ల దగ్గర ఉన్నాయి. శివప్రకాష్ సుసర్లా అతనెవరు? ఎన్ఆర్ఐ సార్, న్యూయార్క్ లో ఉంటారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రముఖుల్లో ఆయన ఒకరు. అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒప్పించగలిగితే 50-50 పార్ట్నర్షిప్. అయితే డీలోకి. మునస్వామి గారు, అదంత ఈజీ కాదు. ప్రాబ్లం ఏంటి? సార్, ప్లాంట్ నుంచి వచ్చే వేస్ట్ కెమికల్స్, పొల్యూషన్ వెరీ వెరీ డేంజరస్. అయినా అక్కడే మనం ప్రాజెక్ట్ కడదాం అనుకుంటే ప్రజల్లో ఒప్పించి ఊరి మొత్తం ఖాళీ చేయించాలి. బట్ సుసర్ల గారు మాత్రం జనానికి వేసవెత్తు నష్టం కలిగిన చచ్చినా ఒప్పుకోడు. జనం సంగతి నేను చూసుకుంటాను. సుసర్ల సంతకం చేయాలి, అంతేగా? మా అన్నయ్య సవాలతో కూడా సంతకం చేయిస్తాడు. సుసర్ల శివప్రకాష్ గారు హైదరాబాద్ కి పర్సనల్ పని మీద వచ్చారు. ఇప్పుడు మనం కలిసామనుకోండి, డీల్ పూర్తయిపోతుంది సార్. ఓకే, వెళ్దాం. తెలీదా? ఎవరి ప్లేస్ కైనా వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోమనకుండా కూర్చోకూడదని మీకు తెలీదా? సార్, వర్కౌట్ అవ్వకపోతే ఎటు వైలెంట్ అయిపోతారు. వర్కౌట్ అయ్యేదాకైనా సైలెంట్ గా ఉండండి ప్లీజ్. బాబు, లా పుస్తకంలో దిట్టంగా ఉన్నావు. ఎవరు బాబు? సుసర్ల గారు. అయ్యా నమస్కారం. నేను చెప్పానే, మా బాస్ సుసర్ల గారు. ఆహా, నడిచి వస్తున్న రిజర్వ్ బ్యాంక్ లాగా ఉన్నారు. సార్, తమరికి ఫోన్ లో చెప్పానే, వీరే మునుస్వామి గారు. అయ్యా సుసర్ల గారు. నైస్ మీటింగ్. మా అబ్బాయి అండి మునుస్వామి గారు. కూర్చోండి సార్. నమస్తే. సార్, ఎవరు మీరు? ఎక్కడికి? లోపలికి వెళ్ళకూడదు సార్. ఆగండి సార్, చెప్పేది సార్. నాతో బిజినెస్ చేయడం చాలా మంది అదృష్టంగా ఫీల్ అవుతుంటారు, కానీ నేను మీతో బిజినెస్ చేయడం మీకు మంచి అవకాశం అనుకుంటున్నాను. డీల్ ఓకేనా? ఈ డీల్ నాకు ఓకే అయితే సరిపోదండి. విలేజ్ లో ఫ్యాక్టరీ అంటున్నారు. ఆ ఊరి జనాలు కూడా ఓకే చెప్పాలి. జనం దేముంది సార్, వాళ్ళకి మేమెంతే చెప్తే అంతా. మీరు చెప్పారని ఓకే చేయకూడదు, ఊరు జనాలకి నచ్చి ఓకే చేయాలి. అవును సార్, సార్ ఇండియాలో ఉన్నారు. చెప్తే అర్థం చేసుకోవాలి. ఎవరు నువ్వు? వర్జంలోకి వస్తే కార్యంలో ఉన్నావు. మున్సోమని మనిషిని. మున్సోమ మనిషివా? సార్ మీటింగ్ లో ఉన్నావు, కనిపించట్లా? అర్జెంట్ గా ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా. తర్వాత ఇస్తాను. రై, ఇది ఎవరైనా న్యూస్ గాడిలో ఉన్నాడు. ఓకే, రేపు మీరు ఆ కోసం వెయిట్ చేస్తుంటాం. ఓకే, రేపు మా అబ్బాయి ఎంగేజ్మెంట్ ఉందండి. షల్ వి ప్లాన్ ఆఫ్టర్ దట్? వదలండి ప్లీజ్. వస్తాను. ఓకే, కలుద్దాం. తప్పకుండా. ఓకే రాజా. ఉంటాం సార్. నమస్తే. ఏమైపోయాడా? ఎక్కడికి వెళ్ళా? ఆ ఠాకూర్ కూతురు బాయ్ ఫ్రెండా? వస్తానంది, ఇంకా రాలేదు. అదేంటి బాబు, పొద్దుటే బయలుదేరింది, గుండె నుంచి డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తానంది. రాలేదు మోయా. ఫోన్ కూడా ట్రై చేస్తున్నాను, కలవట్లేదు. ఫోన్ కలవట్లేదా? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మీరేం టెన్షన్ పడకండి మోయా, తను ఎక్కడో ట్రాఫిక్ లో ఇరుక్కుని ఉంటుంది. రాగానే ఫోన్ చేయించు బాబు. తప్పకుండా చేయిస్తాను మోయా, మీరేం కంగారు పడకండి. అలాగే.
హలో ప్రియాంక, ఐ కాంట్ రీచ్ వాల్మీకి. ఎక్కడున్నాడు? మేబీ హీస్ ఇన్ ద ఫ్లైట్ సార్. ఎనీ అర్జెన్సీ సార్? మన బ్యాలెన్స్ ఎపిసోడ్ రెడీ అయిపోయిందా? యా, ఫైనలైజ్ అయిపోయింది సార్. కెన్ యూ మెయిల్ మీ ఇమీడియట్లీ? షూర్ సార్, పంపిస్తాను. లెవెల్ 3 ఒక దేవాలయంలో స్టార్ట్ అవుతుంది. ఆ గుడికి వచ్చిన హీరోయిన్ ని విలన్స్ కిడ్నాప్ చేసి భువనేశ్వరి అమ్మవారి విగ్రహం దగ్గర ఉన్న మైన్స్ లోకి తీసుకెళ్తారు. ఆ గనుల్లో విలన్ హీరోయిన్ ని అతి దారుణంగా హింసిస్తూ ఉంటే ఏమైందిరా? దాహం వేస్తుందన్నా. ఈ అనాథగాళ్ళందరి కోసమే మీ బాబు కోర్టుకెక్కాడు. మీరు అసలు మనుషులేనా? పిల్లల్ని హింస పెడితే పరమేశ్వరుని హింస పెట్టినట్టే. ఏ బంధాలు లేని ఈ అనాథ పిల్లలు దేవుళ్లతో సమానం. అలాంటి దేవుళ్ళు కన్నీళ్లు పెడితే భూమి భరించదు. వీళ్ళంతా నీ చావు కోరుకుంటున్నారు. ఆ దేవుడు తప్పక నెరవేరుస్తాడు. అతను కూడా అమ్మా నాన్న లేని అక్క రాని వస్తే వీళ్ళతో పాటు ఇక్కడెప్పుడు ఉంటాడులే. పిలు పిలు, ఏ దేవుడు వస్తాడో చూస్తా. ఏ దేవుడు వచ్చి కాపాడతాడు అన్నావు కదరా? వచ్చారా మా దేవుడు? వీరస్వామిని చంపింది వీడే అన్న, వీడే. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. పాప పుణ్యాలెక్కడికి పోవురా. వాడు నీ పాపం పంపిన పరమాత్ముడు. వాడు అమెరికా నుంచి నా ప్రేమను వెతుక్కుంటూ వచ్చాడు అనుకున్నా. కానీ మీ చావు మిమ్మల్ని వెతుక్కుంటూ సముద్రాలు దాటొచ్చిందని ఇప్పుడు నాకు అర్థమైంది. వీడా సుతల కొడుక మా అన్నల్ని చంపింది. ఏయ్! నమ్మలేకపోతున్నాను రా. చూడు, ఈ 4 దిక్కులు నావి. ఇక్కడి నుంచి నీ బాడీ బయటికి వెళ్తే నేను మునుస్వామి తమ్ముళ్ళే కాదు. రేయ్, మట్టి మీద మర్యాద లేని మీలాంటి వాళ్ళకి భూమి బ్రతిగా రాతలేదు. ప్రాణాలతో ఉన్న పసిపిల్లల్ని పాతి పెట్టిన ఇదే మట్టి మీద ఒట్టేసి చెప్తున్నా, నీతో పాటు ఇక్కడున్న ఏ ఒక్కడు కూడా మిగలడు. ఈ సమాధుల మీద మీరు కొత్త జీవితానికి పునాదులు వేస్తా. అచ్చా, అందరినీ కాపాడదామనే? వీళ్ళు తగలబడిపోయారన్న అబద్ధాన్ని నిజం చేసేయండి రా. దీంతో పాటు మొత్తం అందరినీ కాల్చి బుడిద చేసేయండి. శివ శక్తి యుక్త యాది భవతి శక్త బ్రహ్మవిద
సౌందర్య పిల్లలు జాగ్రత్త. నన్ను కూడా చంపేస్తున్నావుగా, కానీ మా అన్నయ్యని చంపలేవు. మా అన్నయ్య మీ అమ్మ నాన్నని చంపేస్తాడు. వాళ్ళు మా అన్న చేతిలో ఉన్నారా, కాపాడుకోలేవు, చచ్చిపోతారు. హలో వాల్మీక్ గారు, వేర్ ఆర్ యూ? ప్రియాంక, నేను ఇప్పుడే ఇండియా వచ్చాను. ఏంటి మ్యాటర్? విశ్వ గారు కాల్ చేశారు సార్. మన కాన్సెప్ట్ లో బ్యాలెన్స్ పంపించమన్నారు. అది సెండ్ చేశానని చెప్పడానికే నేను కాల్ చేశాను. అదెలా పంపిస్తారబ్బా? నేను ఇంకా దాన్ని ఫైనలైజ్ చేయలేదు కదా. మొన్న మీరు మా అందరితో డిస్కస్ చేశారు కదా సార్, ఫైనలైజ్ అయిపోయింది అనుకున్నాను. డిస్కస్ చేయడానికి ఫైనలైజ్ చేయడానికి తేడా ఉంది. ప్రాబ్లం ఏంటి సార్? ఇప్పుడున్న వర్షన్ ప్రకారం హీరో పేరెంట్స్ విలన్స్ చేతుల్లో చచ్చిపోతారు. అందుకే నేను క్లైమాక్స్ మార్చి మళ్ళీ రీరైట్ చేద్దాం అనుకుంటున్నాను. సరే, ఓ పని చేయి, నువ్వు విశ్వాక్ ఫోన్ చేసి ఇది ఫైనల్ వర్షన్ కాదన్నాడు వాల్మీకి, వేరే ఏదో రాస్తున్నాడని చెప్పు. నేను కూడా విశ్వాక్ ట్రై చేస్తాను. ఓకే? లెవెల్ 4 సార్, ఇది వాటర్ లో ప్లాన్ చేశాను. ఒక నదీ తీరాన ఉన్న స్వస్తిక్ నగరం అనే చారిత్రాత్మకమైన గ్రామంలో ఇది స్టార్ట్ అవుతుంది. విలన్ కి హీరో తండ్రికి మధ్య ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగి విలన్ హీరో పేరెంట్స్ ఇద్దరిని బంధిస్తాడు. అప్పుడు ఏంటి సార్ ఈ ఊరు ఇలా ఉంది? మనుషులు ఎవరు కనపట్లేదు, ఒంట్లోంచి వణుకు పుట్టేస్తుంది. వద్దని చెప్పిన దుర్ముహూర్తంలో తీసుకొచ్చారు. నాకేదో కీడు శంకిస్తుంది సార్. రండి కూర్చోండి. వెరీ నైస్ హౌస్. అవునండి, ఈ ఇంట్లో ఏదో ఒక డివైన్ లుక్ ఉంది. ఇది ఒక రాజుగారి బంగ్లా. చాలా సంవత్సరాల క్రితం ఒక అర్ధరాత్రి దొంగలు పడి పాప కుటుంబం మొత్తాన్ని చంపేశారు. ఆ తర్వాత ఇది నా చేతికొచ్చి నా గెస్ట్ హౌస్ అయింది. ఓకే, మీరు విశ్రాంతి తీసుకోండి. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమన్నాడు అన్న. అదేంటి? గ్రామస్తులందరితో మాట్లాడి వాళ్ళ సమక్షంలో కదా సైన్ చేయడానికి వచ్చింది. నో రష్, విల్ వెయిట్. జనులు సమ్మతించరనుచు వెనుకాడడు సాధకుండు. జనులను సాధించుట కదా ఇలా సాధక ధర్మమగును. వెను మునుస్వామి. ఇది మునుస్వామి శతకంలో 33వ పద్యం. నేనే రాశా. బాగున్నా? సంతకం పెట్టండి. మిస్టర్ మునుస్వామి, డోంట్ పుష్ మీ. నన్ను భయపెట్టి ఎవరు పని చేయించుకోలేరు. నా స్టేటస్ మర్చిపోతున్నారా? ఈ స్టేటస్ చూసి యూటర్న్ తీసుకోవడానికి నేను మిశ్రాని కాదు. విచ్ మిశ్రా? మిశ్రా మై పార్ట్నర్. మిస్టర్ శివప్రకాష్, హవాయ్, నీ కొడుకుని తీసుకుని రాలేదా? మీరిద్దరూ పోయి మీ ఫ్యామిలీలో వాడొక్కడే బ్యాలెన్స్ ఉంటే అస్సలు బాగోదు. మీరంతా ఒక టీం అన్నమాట. సంతకం పెట్టకపోతే చంపేస్తారా? I'll put you all behind bars in no time. అయ్యో, వద్దండి. ఏం చేస్తున్నారు? నీ నుదిటి మీద పొట్టు చాలా అందంగా ఉంది.
లేదని మీ ఆయనతో చెప్పు. చెక్కుల మీద సంతకాలు పెట్టి పైకి వచ్చినోడివి. నేను శవాలతో సంతకాలు పెట్టించి పైకి వచ్చినోడిని. చంపడం నాకేం కొత్త కాదు, కానీ చావడం నీకు చాలా కొత్తగా ఉంటుంది. పేటిఎం చేస్తున్నాను. తాతయ్య వాల్మీకి తాతయ్య దీర్ఘాయుష్మాన్ భవ. నీ ఆరోగ్యాలు అంత తాతయ్య? ఆ అమ్మ చూసుకుంటుందిగా. అవును, యుఎస్ లో నువ్వేదో కథ రాస్తున్నానని చెప్పావు. జీవితం అంటే దేవుడు ఆడుకునే ఆటలు నువ్వే చెప్పావు కదా తాతయ్య. ఇప్పుడు ఆ ఆటలనే రాస్తున్నాను. ఇంతకీ నేను రాస్తున్న కథ ఏంటో తెలుసా నీకు? చిన్నప్పుడు ఇక్కడ విన్నదే. మరి శాస్త్రాల్లో శాంతి హోమాలు లాంటివి ఉంటాయి కదా గురుగారు. తప్పు చేశానన్న బాధ చేసిన వాడికి ఉండాలి కదా. అయ్యారు మేమిక్కడికి వచ్చింది కూడా మా భావతృప్తి కోసం. మాకి నమ్మకాలు లేవు. తూతూ మంత్రం పూజలు ఏమన్నా ఉంటే నువ్వు చేసుకో. పశ్చాత్తాపం లేని పూజకి ఫలితం ఉండదు. పాపం చేయి దాటిపోయింది. పాపం అంటే తాతయ్య, పశ్చాత్తాపం అంటే ఏంటి? చేసిన తప్పును తెలుసుకుని బాధపడటమే పశ్చాత్తాపం. మన పశ్చాత్తాపం లేకపోతే పంచభూతాలే శిక్షిస్తాయి. అదే నా కథ అయింది. సాక్ష్యాలు లేకుండా పాపాలు చేసేవాళ్ళ మీద పంచభూతాలే పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచించాను. నలుగురి చావు ఒక్కడి చేతిలోనే ఉంటుంది. ఎవడు చంపుతున్నాడో చచ్చేవాడికి తెలియదు. ఎందుకు చంపుతున్నాడో చంపేవాడికి కూడా తెలియదు. ఎలా తెలుస్తుంది? దేవుడు ఆడుతున్నాడు, పంచభూతాలు వేటాడుతున్నాయి. ఒకడు గాల్లో చచ్చిపోతాడు, విండు మిల్లుకి వేళ్లాడుతూ. ఇంకొకడిని అగ్ని చంపేస్తుంది. కాశీలో చితిమంటల్లో పడి బూడిదైపోతాడు. వాల్మీకి మూడో పడేలా చనిపోయాడు. గురుస్వామి చెప్పేశాడన్నా. బతికొండగానే బతికొక పెట్టేశాడన్నా. ఎవరా చంపింది? నీరసమని చెప్పలేదన్నా. ఆడెవరో కాదు, ఇప్పుడు మీతో ఉన్న శివప్రకాష్ గారి కొడుకే అన్నా. ఏంటని? నీ కొడుకు నా తమ్ముడిని ఎందుకు చంపుతున్నాడు? ఎందుకు చంపుతున్నాడు? ఏం కావాలాడికి? నా కొడుకు చేసుంటాడు. నా ముగ్గురు తమ్ముడిని వాడే చంపేశాడు. జాతకం ప్రకారం వాడే నన్ను కూడా చంపాలి. చెప్పు, ఎక్కడున్నా రాజా?
అసలు చావు కూడా డిసైడ్ అయిపోయింది. కాకపోతే నేను ఇంకా డిజైన్ చేయలేదు. చేస్తున్నది నువ్వు కాదు వాల్మీకి, అమ్మ చేయిస్తుంది. ముగ్గురమ్మల మూల పుట్టమ్మ, చాలా పెద్దమ్మ. పాపం మీద పాదం మోపి అహంకారం తలనరికి ఆది పరాశక్తి నీ చేత రాయిస్తున్నది. నువ్వు రాస్తున్నది కథ కాదు వాల్మీకి, నిజం. ఆ నలుగురన్న తమ్ముళ్ళు ఇద్దరు నువ్వు చెప్పినట్లే చనిపోయారు. మూడో ప్రాణం కూడా మట్టిలో కలిసిపోయిందని అర్థమవుతోంది. ఆఖరి ఆయువు కూడా తీరిపోతుంది. పంచభూతాలు ప్రక్షాళన చేస్తున్నాయి వాల్మీకి. నువ్వు నిమిత్త మాత్రుడివి అంతే. అమ్మ బాబుని ఎత్తుకుంటూ రాలేదు, నన్ను ఎత్తుకుంటూ వచ్చావు. ఆ ముగ్గురు తమ్ముళ్ళని చంపావు, ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చావు. ఏరా, నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపడానికి పైవాడు నాకు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చాడా? నువ్వు ఎవడమో నాకు తెలియదు, మా అమ్మ నన్ను ఎక్కడ ఎత్తుకున్నారో నాకు తెలియదు. కానీ నేను నిన్ను చంపుతానని మాత్రం క్లియర్ గా తెలుస్తోందిరా. నీ ప్రాణాలు తీయడానికి నాకు పాస్పోర్ట్ ఇచ్చారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మా నాన్న నెత్తురు నేను ఎక్కడున్నా ఇక్కడికి లాక్కొచ్చింది. మా అమ్మ కన్నీటి పొట్టు నువ్వు ఎక్కడున్నావో నాకు చూపించింది. రిలేషన్ అంటే ఇది. నెత్తురుని డిస్టర్బ్ చేసిన వాడికి నేల మీద రిలేషన్స్ ఉండవు. ఎరా, నా చేతికి గీతలే లేవు, బీచాలలో రాసిపెట్టులేరా? వీడి చేతి రాతలో నా తర్రాతలు మార్చేస్తే అంటగా చెరిపేస్తే పోలా.
శివం